సరిత మమత నిఖిత రెండు జలసి ఉన్న వాళ్ళందరూ పిల్లలు చూడడంలో గొప్పతనం ఎక్కువ ఉంది, చెప్పడంలో కాదండి. ఇక్కడ వీళ్ళందరూ మన మేనేజ్మెంట్ చేసేవాళ్ళు చదువు చెప్పడం నాకు చాలా అదృష్టంగా. I love you. Third class. Priyanka, third class. Srija, first class. Aradhya, third class. Jnanasri, second class. ఈ టిఫిన్ 18 బనానా ప్రతిరోజు చెప్తుందండి. మ్యాంగో చాలా హెల్దీ, చాలా బలమైన ఫ్రూట్స్ తినాలి, చాలా హెల్దీనే అని చెప్తున్నాను. ఇంటికి పోయిన తర్వాత అమ్మ నాన్న మీ యొక్క రెస్పాన్స్, ఎందుకంటే ఇంతకాలం మా దగ్గర మేము క్షేమంగా చూసుకున్నాము. సెకండ్ క్లాస్ మేడం అక్కడ చూడండి. ముఖ్యంగా ఫిన్ స్కూల్ 18వ వార్షికోత్సవ దినోత్సవ శుభ. పిల్లలు అసలు ఎంత అంటే వేరే స్కూల్స్తో కంపేర్ చేస్తే అంటే చాలా స్కూల్స్ చూశాను. ఇక్కడ నేను వర్క్ చేస్తున్నా అందుకు ఇది ఏదో గ్రేడ్ అని చెప్పడం లేదు, కానీ ఈ స్కూల్ చాలా బాగుంది. వెజిటబుల్స్ మనం అన్ని వెజిటబుల్స్ తినాలి. చాలా బలమైన ఫుడ్ కదండి. మొక్కజొన్న చాలా హెల్దీ, మొక్కజొన్న తినాలి. మష్రూమ్స్ అంటే ఇవి చాలా. హలో హలో పాలు చాలా బలమైన
గోట్ మిల్క్ కూడా చాలా ఇవాళ మేడం మొన్న ఫోన్ చేసి చెప్పింది పాపకి శనివారం రోజు వాళ్ళకి ప్రోగ్రామ్ ఉంది అని చెప్తే మేము ఇలాగే వచ్చినాం. ఇలాగే రాక మంచిగా ఉండు బాబుని ఇక్కడ జాయిన్ చేసినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మంచిగా ఈ సంస్థ మంచిగా 6వ తరగతి ఎప్పుడు నీటుగాడండి, ఒక్క పక్కకు పాపడ కూడా జరగదు. ఎప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడు చేస్తున్న దాంట్లో ఇంకా మెరుగ్గా ఉండాలడానికి మీ నుంచి కూడా చెప్తే బాగుంటుందని. ఎందుకంటే ఇక్కడ ఫిన్ సంస్థ ఏర్పాటు చేసి దాదాపు 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ ఈ ప్రయాణంలో అందరూ ఎక్సలెన్స్ అవుతారు. వాళ్ళకి డౌట్ వస్తే క్వశ్చన్ చేస్తారు. బాగా చదువుతారండి, చాలా బాగా చదువుతారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లల పేరెంట్స్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ యొక్క చిన్నారులు ఇప్పుడే విచ్చేసినటువంటి గ్లోబల్ డేటా ప్రసారు వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా ఒకటి అలాగేనయ్యా. ఒరే కాళ్ళు నొక్కరా, ఎప్పుడూ ఒకసారి కదే, ఎప్పుడూ నొక్కించుకుంటానా ఏంటి? అబ్బో ఎప్పుడో ఒకసారి అంట, రోజు నొక్కించుకుంటావు. ఇంకా ఇట్లు చాలా ఉన్నాయి, రావాలి రావాలి రావాలి, వస్తున్నా నాగవయ్యా. ఎవరి కుర్రోడు కొత్తగా కనపడుతున్నాడు నాయన? ఎవరు కావాలి నాయన? రాజయ్య కోసం వచ్చానమ్మా, రాజయ్య ఫ్రెండ్ నేను. అలాగా, ఒక్క నిమిషం ఆగు బాబు, రాజయ్యని పిలుస్తాను. ఒరే రాజుగా, నీకోసం మీ ఫ్రెండ్ వచ్చాడు రా. వస్తున్నానమ్మా. ఒరే ఏంట్రా నా కాళ్ళన్నారా ఇది చేస్తున్నావేంట్రా? ఒరే 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 వదలరా నాయన,
నీ కాలు మొక్తారు నీకు దండం పెట్టు నొక్కు 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 అని మనం బేజే తింటున్నావు. వాడికి పిచ్చెక్కింది, నీకు తగిన శాస్తి చేశాడు. భలే 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 ఉందిరే. మీరంతా కూడా గుర్తుంచుకోండి, ఏదైనా ఎక్కువ చేయకూడదు. వినోదిని నందినుతే సురవరవర్షిణి దుర్గరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని జగదంబ గదంబ మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మేడం సార్ పేరు చెప్పండి. ప్రగున్. సిద్ధరాల మనసు నాది చిన్నగా పోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను సిద్ధరాల దానితో చిన్నెలు చూపిస్తావు. మన్నడిగిన సోకుల పడుకున్నావో సొమ్మ తిల్లిపోతావు. నీ ఎంట తిరుగుతున్నా పిల్లగా ఎడవో పిల్లగా ఎంకటేషు చూడకపోతుంటావో కానకమ్మల నడుమ బొట్టు వెడితే పల్లె పనంకుంటను నిన్నే ఇడిసి పెట్టను. చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్ల. స్మైల్. వీళ్ళ 10th క్లాస్ అమ్మాయిలు వాళ్ళు సెల్ఫ్గానే ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ ఆశ్రమ పాఠశాల 18 సంవత్సరాల వార్షికోత్సవ కార్యక్రమం ఎంపిక చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. హెల్తీ ఫర్ మొబైల్లో ఎంత నష్టాలు అనేది ఈ ప్రదర్శన ద్వారా మనం తెలుసుకోవాలి.
ఇవ్వడం మనకి ఒక టీచర్ బాధ్యత. కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ లోపల గ్లోబల్ డేటా సపోర్ట్ ఎప్పుడు కూడా మర్చిపో అవుతుంది. ఇక్కడ బాబు గౌతమ్ కృష్ణ. ఈ బాబుని గవర్నమెంట్ స్కూల్లో చిన్న బాబుతో పాటు ఇద్దరిని ఒకటే క్లాస్లో చదివించడం జరిగింది. అక్కడ మా బాబు 2007 సంవత్సరంలో ప్రారంభించబడ్డ సంస్థ పిన్ స్వచ్ఛంద సంస్థ. ఈ పిన్ స్వచ్ఛంద సంస్థ 2007లో ప్రారంభమై 2025 అంటే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు వేగం ఇక్కడ రావాల్సిందిగా. బయట ఎక్కడో తెలియదు ఇంత ఓపిక ఇప్పటికీ. కార్యక్రమాన్ని గట్టిగా చప్పట్లో ప్లీజ్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిల్లల పిన్ ఆశ్రమ పాఠశాల 18 సంవత్సరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరెంట్స్ వచ్చారు. నవ్వండి కాస్త. 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న శుభతరుణంలో పిల్లలకు భావించి ఈరోజు 135, 140 మంది పిల్లలతో మనకంతా మాకు స్థలం లేదు. పిల్లలు ఇంకా కొంచెం ఎక్స్ట్రా అప్డేట్ చేయాలి. 8th, 9th అట్లా సంవత్సరంలో స్కూల్ లెవెల్లో సరస్వతి మేడం కానీ ఇక్కడ నాన్ టీచింగ్లో వాళ్ళు చాలామంది కూడా ప్రతి ఒక్కరు అమ్మాయిలు ఆ అమ్మాయిలు కూడా జానకి మేడం చాలామందికి మ్యారేజ్ బ్యూరో ద్వారా ఉచిత వివాహాలు చేశారు. తర్వాత చాలామందికి కౌన్సిలింగ్ చేశారు. చాలామంది పేరెంట్స్కి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేరెంట్స్కి మేము వాలంటీర్లము ఈ స్కూల్ పెట్టక లక్ష్యంతో పోరాటం చేస్తుంది. ఆ ప్రయాణంలో భాగంగా మీరు వచ్చేసిన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఫిన్స్ 10th, ఇంటర్, డిగ్రీ పిల్లలు కూడా మా దగ్గర ఉన్నారు. వాళ్ళని గవర్నమెంట్ స్కూల్కి పంపించేస్తున్నాం. మేము పిల్లలు మాత్రం డిస్టెన్స్ వాళ్ళకి ఇది స్కూల్ మాత్రం గవర్నమెంట్ స్కూల్కి పంపించేస్తున్నాం. వాళ్ళ మంచి చెడు మొత్తం అంతా ఇక్కడ ఈ ఫిన్ సంస్థ స్థాపకులే వీళ్ళే మొత్తం చూసుకుంటారు. వాళ్ళకి ఏదైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అంతా వీళ్ళే ఇలా కన్నబిడ్డల వాళ్ళే ప్రతి ప్రాబ్లం కూడా ఇలా పేరెంట్స్ ఎక్కడ ఉన్నాడో తెలియదు అసలు. వాడు ఇక్కడ ఉన్నాడని మేడం చెప్పగానే వాళ్ళ పేరెంట్స్ లేరు. వీడు ఆర్ఫన్ చైల్డ్. పడుకున్నాడు. తన ఎక్స్ప్రెషన్ చూడాలి. కానీ అప్పటికి ఇప్పటికి ఎట్లానే ఇప్పుడు తన ముఖంలో చాలా ఆనందంగా అనిపిస్తుంది. దయచేసి ఇక్కడ ఉన్న పేరెంట్స్ మాట వినికిలో పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ద్వారా बाबू యొక్క आधार कार्ड ఉంటే వాళ్ళ అడ్రస్ की इन्फॉर्मेशन ఇచ్చి వాళ్ళ आई ऑलवेज ऐसे हमको यहाँ आकर के बहुत ही अच्छा लगता है इन बच्चों को देख करके. तो जितना कुछ हम कर सकते हैं अपने CSR के थ्रू या अपनी कंपनी के थ्रू या फिर पर्सनली अपने लिए हम करते रहेंगे. ओके अब आई थिंक जितने भी लोग यहाँ पर हैं अगर कुछ ना कुछ वो लोग भी सपोर्ट करते हैं तो हम लोग हर हालत में इस फिल्म को ఈరోజు ఇంతమంది మాట వెనికి లోపం గల బదిలోను చూసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క నెట్వర్క్ ద్వారా పిన్ ఆశ్రమం ద్వారా 18 సంవత్సరాల వార్షికోత్సవం వేడుక జరుగుతుంది. నువ్వు వెళ్ళాలి అని చెప్పి కోరుచున్నాము.
అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలు అందరూ చైల్డ్ రైట్స్ కమిషన్, ఎందుకంటే మాకు కూడా ఇక్కడే పరిచయము. యాక్చువల్గా మనము చైర్పర్సన్ గారిని ఇన్వైట్ చేయడానికి పోతే మేడం బిజీగా ఉందని చెప్పి ప్రసన్న సార్ మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా వరకు గ్లోబల్ డేటా సహకారంతో ఇక్కడ మన కంప్యూటర్ ల్యాబ్ కానీ మన కన్స్ట్రక్షన్ కానీ ఇక్కడ మనకు స్పెషల్గా గర్ల్స్ గురించి మధ్యలో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం పైన. మీ అందరికీ తెలుసు. ఒకసారి పైన కూడా అందరు చూడండి. పేరెంట్స్ ఎప్పుడైనా పైకి వెళ్ళారా? పేరెంట్స్ పైకి వెళ్ళారు అందరూ? ఒకసారి చూడండి. ఎందుకంటే మనం ఇంతవరకు ఈ క్వార్టర్స్ చిన్నగా ఉండే 50 మంది కోసం ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ దీన్ని మెల్లిగా ఎక్స్టెన్షన్ చేయడం, ఇదంతా కూడా ఇలాంటి కార్పొరేట్ సంస్థ వల్ల సహకారమైంది. అలా మనందరి తరపు నుంచి ప్రసన్న సార్కు, పేరెంట్స్తో పాటు అర్బన్ స్టూడెంట్స్తో పాటు 18 సంవత్సరాల ప్రయాణంలో అలుపెరగని పోరాటం చేస్తూ, ఇందుకు డైరెక్టర్ ఎవరు అంటే ఒక మాట వెనికిలో గల మహిళను నేను 18 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. ఎవరైనా మీ లోపల మీ పిల్లలు మాట వినికి లోపమై మీ లోపల ఎవరైనా డిఫెండర్ ఉన్నారా? ముఖ్యంగా పేరెంట్స్ మేము ఏ విధంగా అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామో పేరెంట్స్ కూడా అదే విధంగా బాధ్యత తీసుకోవచ్చు. అప్పుడే పిల్లలు ఆ తల్లిదండ్రులకు చాలా మంచిగా ఆనందంగా కనెక్ట్ అవుతారు అని చెప్పి తెలియజేస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ టాపర్ డి చెప్పట్లో, క్లాస్ టాపర్ చాలా ఇష్టం. థర్డ్ క్లాస్ థ్యాంక్ యూ సో మచ్. పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంతకన్నా ఇంకా మంచి మంచి బహుమతులు కూడా ఇస్తాం మేము. చెప్పట్లు పేరెంట్స్ ప్లీజ్, గట్టిగా చెప్పట్లు ప్లీజ్. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు లేరు. అప్పుడు వస్తే అసలు వీళ్ళందరినీ చూసి చాలా భయపడింది అమ్మాయి. మా తమ్ముడు కూడా స్కూల్లో చేర్పించడానికి భయపడ్డాడు. అంత ఇలాంటి వాళ్ళు ఇప్పుడే ఈరోజు వేదిక మీద ఇంతమందితో ఈజ్ ఏ నాట్ అర్పన్ అన్ని ఉండి ఇలాంటి ఈ ఆశ్రమ పాఠశాలలో అన్ని రకాల ఆల్రౌండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆల్ టైప్ ఆఫ్ గేమ్స్. చెప్పట్లు ప్లీజ్, అది పట్టుకో బాబు. Others 2nd class, 7th class. Thank you. Good afternoon. వేదిక పైన ఉండే అందరు డిగ్నిటరీస్కి కూడా ధన్యవాదాలు ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు. యాక్చువల్లీ ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నేను వందనా గౌడ్. నేను వర్క్ చేశాను. తర్వాత 2009 నుంచి 2000 ఇప్పుడు ప్రెసెంట్ 1 year బ్యాక్ వరకు స్పెషల్ స్కూల్ ప్రిన్సిపల్ లాగానే వర్క్ చేశాను. సో మీరు పడే కష్టాలు కానీ మీరు ట్రైనింగ్ చేసే పిల్లల గురించి కానీ, అంటే నాది మెయిన్ ఇది అంతా కూడా ఇంటెలెక్చువల్లీ డిసేబుల్డ్ అండ్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ కమిషన్ లాగా పదవి స్వీకారం తీసుకున్నాను. అండ్ డెఫినెట్లీ మెంబర్ లాగా. అండ్ డెఫినెట్లీ మీరు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నేను మా కమిషన్కి చెప్పేసి మా తరఫు నుంచి ఎంత, ఐఎమ్ సారీ మై తెలుగు ఇస్ రియల్లీ బ్యాడ్, నా తరఫు నుంచి ఎంత వీలవుతే అది డెఫినెట్లీ ఐల్ పుట్ ఫార్వర్డ్ టు కమిషన్. ఓకే, థ్యాంక్ యూ. పెద్దలందరినీ కూర్చొని ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఒక మాట వినికి లోపం గల బదులం చిరునవ్వుతోని ఎంకరేజ్ చేస్తుంటాడు. లవ్ యూ రాకేష్ భాయ్, లవ్ యూ సో మచ్. ఈ వార్షికోత్సవ సందర్భంగా మేము ఇవ్వాలని జరిగా పిన్స్ సంస్థకు సంబంధించినటువంటి అనేక యాక్టివిటీస్ పైన నేను ఇక్కడ కోఆర్డినేటర్గా ఇక్కడ పనిచేస్తున్నాను. మా పాపకి ఎందుకు తక్కువ మార్కులు వచ్చాం మేడం అని పేరెంట్స్ అడుగుతుండు.
పాప మీద కోపం చేస్తుండు. చదువుకోమంటే మొబైల్ అడగడంతో పాపకి మొబైల్ ఇవ్వడం జరిగాలంటే ఇంటి దగ్గర మనం ఎలాంటి బాధ్యత తీసుకుంటామని క్వశ్చన్ వేసింది. నా బాధ్యతని సక్రమంగా నిర్వహించలేదు కాబట్టి పాపకి తక్కువ మార్కులు వచ్చిందని చెప్తుండు. అప్పుడు ఇతను అంటుండు, ఇంతసేపు చదివేనా వాళ్ళ మిస్సెస్ కాల్ చేస్తుండు, మాకు ఆకలి అవుతుంది తొందరరా వంట చేయాలని చెప్పి కాల్ చేస్తుండు. కాల్ చేసి ఆడుకుంటావా మొబైల్తో ఆడుకుంటావా అని చెప్పి మొబైల్ ఇస్తే వద్దు వద్దు పప్ప వద్దు నేను చదువుకుంటా అంటుంది పాపం. ఒక వారం రోజులు కష్టపడి ఒక వీడియోని మేము రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఇంత కష్టపడి సో సార్ పాపకి ఆ బాబుకి ఇద్దరికి ఇంటర్మీడియట్ కోసము మీ సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళు ఆపేస్తామని అంటున్నారు సార్. పేరెంట్స్ లేరు, ఎప్పుడో చనిపోయారు. దీనికేమో కన్ను సరిగా లేదు, ఉన్నొక్క ఇది అమ్మాయి కదా, ఇంకా నా చేతన అయితే లేదు, నేను కూలి పని చేస్తున్నా, రోజు రోజుకు నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. టీచింగ్కు మరియు విద్యార్థులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు భోజనం చేసుకొని మరి మీ పిల్లల్ని జాగ్రత్తగా మీ ఇంటికి తీసుకుంటాం. పొద్దున 8 గంటలకు రాదు, అందరం ఆటలాడుకుందాం పాట పాడుకుందాం అంటే రాకపోతుంది.